హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు అశ్వథారథ్య బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇక వీడియోలోకెళ్తే ఈరోజు హాల్‌లో మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ నాకు జలుబు చేసింది. ఆ జలుబుకి డస్ట్ అంతా ఎక్కడ ముక్కులోకి పోతదో అనేసి అయితే క్లాత్ కట్టుకున్న. చున్నీ కట్టుకొని అయితే ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఆ ఫొటోస్ అన్నీ తీసి అయితే బెడ్‌లో పెట్టుకొని మొత్తం చీపురు కట్టతోనైతే బూజంతా దులిపేసిన. ఇట్లాంటి పనులు మనం ఇంట్లో ఎవరు లేనప్పుడు పెట్టుకోవాలి. అంటే పిల్లలు, హస్బెండ్ గాని లేనప్పుడు పెట్టుకుంటే డిస్టర్బెన్స్ ఏముండదు. లేకపోతే వాళ్ళు టీ పెట్టు, పాలు పోయి, అన్నం పెట్టు అనేసి ఇట్లా సతాయిస్తారు కదా! నేనైతే అట్లనే చేస్తా. ఇంట్లో ఎవరు లేనప్పుడే ఇదంతా క్లీనింగ్ పెట్టుకుంటా. కానీ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇట్లాంటి క్లీనింగ్ పెట్టుకుంటే మనం క్లీన్ చేసినామని కూడా వాళ్ళకి తెలవదు. ఇంటికాడ ఉండి ఏం చేస్తాను అని అంటారు మళ్ళా. అట్లా అనిపిస్తది. అట్లా అనుకున్న మంచిదే గానీ వాళ్ళ ఇంటికాడనైతే ఉన్నప్పుడు ఇట్లాంటివి పెట్టుకుంటే మాత్రం ఈ పని ఇక్కడనే ఉంటది. వాళ్ళకి చేయాల్సొస్తది. ఇక కిటికీలకున్న మెస్ అది తీసేసి కూడా చీపురు కట్టతోని మొత్తం బూజంతా ఇట్లా దులిపేసిన. ఇంకా ఫోటోలు వన్ బై వన్ అయితే తీస్తున్నా మొత్తము. తీసేసి క్లాత్‌తోనైతే తుడిచేసిన. మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తే ఇదంతా అయిపోయేసరికి 5 అయింది. మళ్ళీ పిల్లలకు గూడా ఏమన్నా స్నాక్స్ చేయాలి గదా అనేసి తొందర అయితే చేసేసుకున్నా. ఇట్లాంటి పని చేసినప్పుడు 90స్‌లో సినిమాలొస్తాయి గదా! ఆ సినిమా పాటలు పెట్టుకొనైతే నేను ఇట్లా పని చేసుకుంటా. ఆ పాటలు పెట్టుకొని పని చేసుకుంటే అసలు పని చేసినట్టే అనిపియదు నాకైతే. అంత ఏమనిపియదు. ప్లస్ మొత్తం ఒకటే రోజు పెట్టుకోను. ఒకరోజు హాలు, ఒకరోజు కిచెన్, ఒకరోజు బెడ్‌రూమ్ అన్నట్టు పెట్టుకొని సర్దుకుంటా. అట్లయితే ఏమనిపియదు గదా! ఒక్కరోజే అవన్నీ పెట్టుకుంటే అటు కిచెన్ సామాను తోముడే ఎక్కువ టైం పడతది గదా! దానికి మొత్తం ఒకరోజు మొత్తం పడతది. అట్లా అనేసి ఇక ఒకరోజు అయితే పెట్టుకుంటా. ఇక్కడ ఫోటోస్ అయితే కాలిన్‌తోనైతే తుడిచేసిన. ఫస్ట్ క్లాత్‌తోని తుడుచుకొని తర్వాత కాలిన్ స్ప్రే చేసి తుడిస్తే బాగున్నాయి. మంచి షైనింగ్ ఉన్నాయి ఫోటో ఫ్రేమ్స్ అయితే. ఎవరైనా ట్రై చేస్తే చేయండి. ఏమన్నా ఫోటోస్ ఏమన్నా ఖరాబ్ అయితాయో గూడా చెప్పండి నాకైతే. నాకైతే తెలవదు. నేను మంచిగా షైనింగ్ ఉందని మంచిగా స్ప్రే చేసి అయితే తుడిచేసిన. ఇంకా వన్ బై వన్ అయితే తుడిచేసి ఇక పైన పెట్టుకుంటున్నా. ఇటు ఈ పని చేయాలి. మళ్ళీ పిల్లలొచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ అయితే చేయాలి. ఇవాళైతే ఏం చేయను. మార్నింగ్ చేసిన ఇడ్లీ పిండే ఉంది. అదే చేసి పెడతా అనేసి అయితే ఇక ఊరుకున్నా. మార్నింగ్ చేసిన చట్నీ కూడా ఉంది. అందుకనేసి ఇడ్లీ పెడితే అయిపోతది అనేసి అయితే ఇక కొంచెం నిమ్మలంగానే చేసేసిన పనైతే. ఇంకా వన్ బై వన్ తుడుచుడైతే అయిపోయింది. ఇక పైనైతే సర్దుకుంటున్నా. ఇక మొత్తం చెత్త అయితే బాగానే వెళ్ళింది. మా పిల్లలైతే అన్ని పేపర్స్, బుక్స్ అవన్నీ పడేయరు ఎక్కువ. అన్నీ దాచుకుంటా ఉంటారు. ఇక అవన్నీ తీసేసి అయితే మొత్తం ఊడ్చేసిన. ఇక ఇదంతా ఊడ్చేసి ఒకసారి మొత్తం తుడుచుకుంటూ వచ్చిన. ఫ్లోర్ మొత్తం తుడిచేసిన. ఈ ఫ్లోరు తుడిచేటప్పుడంట ఫ్రైడే గానీ, మంగళవారం గానీ అట్లా ఉప్పును, పసుపు వేస్తే ఇంట్లో ఉన్న నెగటివిటీ మొత్తం పోతుందంట. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఫ్లోర్ తుడుస్తున్నా కాబట్టి నాకు అది ఆలోచన వచ్చి చెప్తున్నా. ఇంకొకసారి ఫ్లోర్ మొత్తం అయితే తుడిచేసిన. ఇక సింక్ నిండా బోళ్ళే ఉన్నాయి. ఆ బోళ్ళన్నీ తోమేసిన ఫాస్ట్‌గా. ఈ బోళ్ళు ఎందుకు పడతాయో అర్థం కాదు. చిన్న చిన్నగా ఆ సింక్ నిండుతది. ఒక్కసారి తోమకపోయినా కూడా కతం 2 టబ్బుల బోళ్ళయితాయి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి తోమితేనే ఏమన్నా కంట్రోల్‌లో ఉంటాయన్నట్టు ఈ బోళ్ళు. లేకపోతే 2 టబ్బులు ఆడ అయి కూసుంటాయి. అసలు ఎందుకు పడతాయో అర్థం కాదు. చిన్న గ్లాసు వాటర్ తాగి అందులో యేసుడే, స్పూను ఏదన్నా కలిపినా కూడా అందులో యేసుడే. వెంటనే కడిగి అక్కడ పక్కన పెడితే ఇన్ని కావు కదా! అయినా నేను మార్నింగ్ కూడా తోమలేదు. పిల్లలు టిఫిన్ చేసినయి అన్నీ అందులోనే పడేసి క్లీనింగ్ స్టార్ట్ చేసిన. ఇక కిచెన్‌లో కూడా చిన్నయి ఏమన్నా ఉంటే తోమొచ్చులే అన్నీ ఒక్కసారి అనేసి అయితే ఇక పొద్దున తోమలేదు. ఫస్ట్ క్లీనింగే స్టార్ట్ చేసుకున్నా. ఇక చిన్నయి అవన్నీ తోమేసుకొని కిచెన్ కూడా సర్దేసిన. మొన్న సామాను తెచ్చినప్పుడే ఆ డబ్బాలన్నీ తోమేసి
తెచ్చిన సామాను మొత్తం అందులో వేసుకున్నా కాబట్టి కిచెన్లో అంత ఏం ఎక్కువ పని లేదు. తోమేటి అవన్నీ ఏం లేవు. చిన్న చిన్నవి ఉంటే తోమేసుకున్నా. అట్లా కొంచెం తొందరగా అయిపోయింది. కిచెన్లో పని పెట్టుకుంటే మాత్రము ఒకరోజు మొత్తం దానికే పడుతుంది కదా. ఇక వెళ్ళి స్నానం అయితే చేసేసి వచ్చిన. స్నానం చేసి వచ్చి ఈ పరుపుని కొద్దిసేపు ఎండలో వేసి తీసుకొచ్చిన. ఇక దాని మీద అయితే బెడ్షీట్ వేస్తాను. ఇక పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. అప్పటికే 5 అయింది. పిల్లలు 5:30కి వస్తారు. వాళ్ళ కోసం ఇడ్లీ అయితే చేసి పెట్టిన. ఇంకా నీట్గా బెడ్షీట్ అయితే సర్దేసిన. ఇక ఇల్లంతా ఒకసారి తుడిచేసి ఇవన్నీ నీట్‌గా సర్దినాక మొత్తం ఒకసారి చూసుకుంటాం కదా. నేనైతే చూసుకుంటా, అందరూ ఏమో గానీ నేనైతే ఒకసారి మొత్తం ఇల్లంతా సర్దినాక మంచిగా చూసుకొనొత్తా అన్నట్టు. అందుకే వీడియో కూడా తీసిన. ఇంకా ఎక్కువ అయితే సర్దడం రాదు నాకు. కొంచెం కొంతమందయితే మంచిగా నీట్‌గా సర్దుకుంటారు కదా. ఇక ఇంత పని చేసినాక ఒక్క చాయ్ పెట్టుకొని తాగితే అబ్బా! చేసిందంతా మర్చిపోతాం కదా అనేసి ఇక చాయ్ అయితే పెట్టుకుందాం అనేసి వచ్చేసిన. మా పక్కన ఆంటీ నా వీడియోస్ చూసి, "నువ్వు ఊకే చాయ్ పెట్టుకొని తాగుతాను, మాకు కూడా తాగబుద్ధి అవుతుంది. నువ్వు చేయబట్టి మేము ఊకే చాయ్ తాగుతున్నాం" అనేసి అంటుంది నవ్వుకుంటా. చాయ్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు. చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. ఒక 70% చాయ్ తాగితేనే వాళ్ళ మైండ్ పనిచేస్తుందట. అంత ఫ్రెష్‌గా ఉంటుంది చాయ్ తాగితే. ఎందుకో మరి దీంట్లో ఏమన్నా మత్తుమందు ఉందో ఏమో. చాయ్‌లో బెల్లం ఎంతమంది వేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఈ మధ్య చాయ్‌లో బెల్లం వేసే పెడతాను. కాకపోతే బెల్లం ఫస్ట్‌లో వేస్తే పాలు ఇరిగిపోతాయి. లాస్ట్‌లో వేస్తా నేను. ఇక ఇక్కడనైతే చాయ్ పెట్టుకొని 2 రాస్కులు అయితే తిన్నా. మస్తు ఆకలైంది. పనంతా అయిపోయేదాకా ఏం తినలేదు. మార్నింగ్ టిఫిన్ చేసి పనైతే స్టార్ట్ చేసిన. ఇక డస్ట్‌తోని ఏం తినాలనేసి తినబుద్ధి కాలేదు. ప్లస్ ఇక అట్లా ఇక పనంతా అయిపోయి ఫ్రెష్‌గా స్నానం చేసి వచ్చి ప్రశాంతంగా కూర్చొని చాయ్ అయితే తాగిన. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.